చూడండి అమ్మా, ఈరోజు మళ్ళీ పత్రలేఖనం అన్నారు కదా, అందరూ చూడండి. భాగ్యలక్ష్మి వచ్చిందా? భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి ఓకే, చూడండి అమ్మా. పత్రలేఖనం వచ్చి మీకు ఒక క్వశ్చన్ ఉంది ఇందులో. వ్యాకరణలో మెటీరియల్ మీ దగ్గర ఉంటే వ్యాకరణలో చూడండి, लास्ट లో क्वेश्चन पत्र लेखन की आवश्यकता क्या है, संबंधों के आधार पर कितने प्रकार के हैं. पत्र लेखन యొక్క అవసరం ఏంటి, సంబంధం के आधार पर कितने प्रकार के हैं, రిలేషన్స్ ని బట్టి ఈ యొక్క పత్ర లేఖన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. दो या अधिक लोग आपस में लिखित संपर्क से अपने भावों या विचारों को बांट सकते हैं. ఇద్దరు లేక అంత ఇద్దరు ఆర్ దానికన్నా ఎక్కువ మంది अधिक लोग आपस में लिखित संपर्क से, लिखित संपर्क అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు వారల్ గా మాట్లాడుకున్నాం అనుకోండి, అది వారల్ గా మాట్లాడుకున్నా శబ్ద రూప కాకుండా లిఖిత సంపర్క అంటే ఏంటి, మీకు ఏంటంటే ఒక పేపర్ మీద రాసి నా భావాలన్నీ మీకు ఇచ్చాను అనుకోండి, అంటే నా ఆలోచనలన్నీ నేనేమనుకుంటున్నాను అవన్నీ పేపర్ మీద రాసి మీకు ఇచ్చాను అనుకోండి, అలాగే మీరు చదివి మీరు అర్థం చేసుకొని మళ్ళీ మీరన్నీ కూడా పేపర్ మీద రాసి నాకు ఇస్తే మీ ఆలోచనలు, అలాగా ఏంటంటే కమ్యూనికేషన్ అంటే లెటర్ కమ్యూనికేషన్ చేసుకుంటే కనుక పేపర్ మీద మన యొక్క ఆలోచనని భావాలని లిఖిత రూపంగా పంచుకుంటే కనుక మనం ఏంటి అంటే దాన్ని లిఖిత రూపంగా పంచుకుంటే కనుక మన భావాల్ని ఆలోచనని లిఖిత రూపంగా పంచుకుంటే కనుక దాన్ని ఏమంటారంటే పత్రలేఖనం అని అనొచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లిఖిత రూపంగా మన భావాల్ని ఆలోచనని పంచుకుంటే కనుక అలాంటి దాన్ని పత్రలేఖనం అంటారు. పత్రలేఖనకి ద్వారా అవుతుంది. చూసుకోండి, దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు వేరే వాళ్ళు, అలా ఉన్నప్పుడు ఏంటంటే దూర దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే తమ యొక్క ఆలోచనల్ని ఇచ్చిపుచ్చుకోవాలి అంటే కనుక ఈ లెటర్ రైటింగే ఉపయోగపడుతుంది. ఆ లెటర్ రైటింగ్ ద్వారా ఏంటంటే తమ ఆలోచనని భావాల్ని పంచుకోవచ్చు. ఎక్కువగా ఆఫీసుల్లో पत्र में व्यक्त भावों या विचार प्रामाणिक एवं स्थायी होने के कारण व्यक्तिगत विषयों से लेकर सरकारी विषयों तक पत्रों का इस्तेमाल किया जाता है. ఎందుకు ఈ లిఖిత రూపంగా ఎందుకు అని మీకు అనొచ్చు. లిఖిత రూపంగా రాసుకుంటే ఏంటి, దాని వలన లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏంటి అంటే లిఖిత రూపంగా రాసుకుంటే కనుక మనకి ఏంటంటే ప్రామాణిక యావం ఏంటి స్థాయి హోనేకి కారణం, దానికి ఏంటంటే ప్రామాణిక అంటే ఏంటి, రుజువు ఉంటుంది. అంటే నేను మీకు లెటర్ ఇవాళ రాశాను కూడా చూడండి నేను చెప్పేసి అక్కడ రుజువు ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే అవి స్థాయి అంటే ఎక్కువ రోజులు ఉంటుంది మాట. ఎక్కువ రోజులు ఉండడం అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ రోజులు ఉండడం అంటే దాని అర్థం ఆ పేపర్ ఎంతకాలమైనా అలా స్థిరంగా ఉంటుందా లేదా, అది రుజువు. ప్లస్ ఏంటంటే అది స్థిరంగా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే దాన్ని మనం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఈ పత్రలేఖనం అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, दो या अधिक लोग आपस में लिखित संपर्क से अपने भावों या विचारों को बांट सकते हैं. రెండు గాని లేకంటే అంతకన్నా ఎక్కువ మంది తమలో తాము ఈ యొక్క లిఖిత సంపర్క ద్వారా లెటర్ రైటింగ్ ద్వారా తమ భావాలని ఆలోచనని పంచుకుంటారు. ఇందులో పంచుకోవచ్చు. ఇది ఏంటంటే పత్ర ద్వారానే మనకి ఈ భావాలను పంచుకోవాలి అంటే లిఖిత రూపంలో పంచుకోవాలంటే అది లెటర్ రూపంలోనే అవుతుంది. पत्र में व्यक्त भावों या विचार प्रामाणिक एवं स्थायी होने के कारण व्यक्तिगत विषयों से लेकर सरकारी विषयों तक पत्रों का इस्तेमाल किया जाता है. ఎక్కువగా ఈ లెటర్లని ఎందుకు ఉపయోగిస్తాము అంటే దీనికి ఎక్కువ ఇది సాక్ష్యం ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇవి స్థిరంగా ఎంతకాలమైనా వాటిని దాయవచ్చు మాట, స్టోర్ చేసుకోవచ్చు, స్థిరత్వం ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలు కొన్ని, ప్లస్ ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, ఆఫీసుల్లో అన్ని కూడా ఎక్కువ వీటికి లెటర్ రైటింగ్ అనేది ఉపయోగించబడుతుంది. ఇస్తేమాల్ కియా జాతా హై అంటే ఏంటి, ఇస్తేమాల్ కియా అంటే ఏంటి, ఉపయోగించడం అన్నమాట. మనం ఈ లెటర్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ప్రభుత్వ విషయాలకి కొన్ని పర్సనల్ విషయాలకి ఈ లెటర్ రైటింగ్ అనేది ఉపయోగిస్తాం మనం. ఓకేనా, ఈ లెటర్ రైటింగ్ అనేది ఉపయోగిస్తాం.
అందరూ టైంకి రావాలి. మధ్య మధ్యలో వస్తున్నారు. నేనేమో మళ్ళీ అడ్మిట్ చేయాల్సొస్తుంది. లేట్ అవుతుంది. అందరూ టైంకొచ్చేయాలి. కరెక్ట్ టైంకి. మళ్ళీ నేను అప్రూవల్ చేయడానికి మళ్ళీ అందులోకెళ్ళాల్సొస్తుంది. ఇక दूर रहने वालों के लिए ही पत्रों का प्रयोग किया करते हैं. దూరంగా ఉన్న వాళ్ళకే మనం లెటర్స్ రాస్తూ ఉంటాము. విషయ के अनुसार పత్రం के అనేక ప్రకార హై. ఇదివరకు ఏంటంటే ప్రాచీన కాలంలో ఇదివరకు కాలంలో అంతా కూడా లెటర్ రైటింగే ఉండేది. ఇప్పుడంటే ఫోన్స్ అన్నీ వచ్చేసినాయి. ఇదివరకు అంతా లెటర్సే ఉండేవన్నమాట. ఇంకా ఏంటంటే విషయాన్ని బట్టి విషయ के अनुसार పత్రం का అనేక ప్రకార హై. విషయాన్ని బట్టి లెటర్స్ అనేక రకాలుగా ఉంటాయి. సంబంధం కే ఆధార్ పర్ పత్రం అయితే విషయాన్ని బట్టి అంటే ఏంటి వ్యాపారానికి లెటర్స్ ఉంటాయి. తర్వాత ఆఫీసుల్లో లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ మన ఫ్రెండ్స్‌కి లెటర్స్ రాసుకుంటాం. మన చుట్టాలకి లెటర్స్ రాసుకుంటాము. ఇలాగేంటంటే వివిధ కంపెనీలు ఒక కంపెనీ లెటర్స్ రాసుకోవడం అనేది ఉంటుంది. ఇలా ఏంటంటే చాలా రకాలుగా మన లెటర్స్ చాలా రకాలుంటాయి. కానీ మెయిన్ రిలేషన్స్‌ని బట్టి లెటర్స్‌ని 2 రకాలుగా ఉపయోగించొచ్చు. ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్ర అంటే ఏంటి? అఫీషియల్ లెటర్స్ అంటారు. అనౌపచారిక పత్ర ఏంటి? అనఫీషియల్ లెటర్స్. అంటే మర్యాదపూర్వకంగా రాసే లెటర్లు, మామూలుగా వ్యావహారిక భాషలో రాసే లెటర్స్ అని విభజించొచ్చు. ఎలాగా? మర్యాదపూర్వకంగా అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారు. పరిచయస్తులు అంటే రిలేషన్ అనుకో ఫ్రెండ్స్‌కి మనకి మధ్య మంచి ఫీలింగ్ ఉంటది. అండర్‌స్టాండింగ్ ఉంటది కాబట్టి, అలాగే చుట్టాలకి మనకి అండర్‌స్టాండింగ్ ఉంటది కాబట్టి, మనం ఎలా రాసేసినా పర్లేదు. కానీ బయట వేరే వ్యక్తులు అనేటప్పటికి వాళ్ళతో మనకి అంత రిలేషన్ ఉండదు కాబట్టి, వాళ్ళ పట్ల మనం చాలా మర్యాదగా ఉండాలి. మర్యాదగా ఉండి రాసేవి కూడా మర్యాదపూర్వకంగానే రాయాలి. అలా రాస్తే వాటిని ఏమంటారంటే ఔపచారిక పత్ర అంటారు. అనౌపచారిక పత్ర అంటే ఏంటి? అలా మర్యాదపూర్వకంగా కాకుండా వ్యావహారిక భాషలో, వాడుక భాషలో రాసేస్తే కనుక వాటిని అనౌపచారిక పత్ర అంటారు. औपचारिक पत्र कंपल्सरी प्रेषक प्रेषित की मध्य रागात्मक संबंध नहीं होता చెప్పాలంటే అఫీషియల్ లెటర్స్‌లో రాసేదాన్ని నేను గాని, ఎవరికైతే రాస్తున్నానో వాళ్ళకి గాని, వాళ్ళకి మనకి మధ్య ఏ మాత్రం రిలేషన్ ఉండదు. అక్కడ ఒక బాధ్యత ఉంటదంతే. ఒక కలెక్టర్ ఇంకో కలెక్టర్‌కి రాస్తున్నాడు. రాసినప్పుడు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఒక బాధ్యతపరమైన ఏదైనా పని నిర్వర్తించడానికి ఆళ్ళు లెటర్‌లు రాసుకుంటారు కాబట్టి, అక్కడ బాధ్యత ఉంటదంతే. ఇందులో రిలేషను ఉండదన్నమాట. అలాగే అదే అనౌపచారిక పట్ల ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌కి రాసుకున్నా, ఒక చుట్టం ఇంకో చుట్టానికి రాసినా వాళ్ళ మధ్య ఒక రకమైన రిలేషన్ ఉంటదనమాట. అందుకని వాళ్ళ మధ్య ఒక చనువు అనేది ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా రాసుకోవచ్చు. అందుకని ఔపచారిక పత్రంలో లెటర్స్ అన్నీ అఫీషియల్‌గా రాయాలి. అనౌపచారిక లెటర్‌లో అన్ని లెటర్స్ వ్యవహారిక భాషలో అంటే జనరల్ భాషలో రాసేసుకోవచ్చమాట. అయితే अनौपचारिक दांట్లోకొచ్చేటప్పటికి ఇక్కడ చూడండి చెప్పిన औपचारिक पत्र वे होते हैं जिनमें प्रेषक तथा प्रेषित के बीच कोई रागात्मक संबंध नहीं होता सिर्फ उनके बीच में सामाजिक दायित्व औपचारिक పత్రంలో వీటిలో ప్రేషక్ ప్రేషితకి బీచ్ అంటే ఏంటి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఫ్రమ్ అంటే నేను టు అంటే ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య రాగాత్మక సంబంధం నహీ హోతా ఏ విధమైన రాగాత్మక సంబంధం అంటే ఏంటి ఏ విధమైన రిలేషన్ అనేది ఉండదు కేవలం సామాజిక దాయతతోని సంబంధం ఉన్నాయి. సమాజ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటదన్నమాట. ఒక ప్రిన్సిపల్, ఒక లెక్చరర్ ఉన్నారు. ఏంటి వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పాలి. అక్కడ ప్రిన్సిపల్ పిల్లలకి పాఠాలు చెప్పండి ఆన్‌లైన్ అనేసి ఆయన తన బాధ్యతతో లెటర్ రాస్తారు. మేము చేస్తున్నాం సార్ అని ఈళ్ళు లెటర్ రాస్తారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటదంతే. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. ఆ బాధ్యత నిర్వర్తించాలి. అంటే అంతా అఫీషియలే ఉంటది. దీంట్లో అన్నీ అఫీషియల్. అనౌపచారిక పత్రంలో ఏంటి కేవలం ప్రేషితకే బీచ్. ప్రేషితకి మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఒకలాంటి రాగాత్మకమైన సంబంధం ఉంటుందన్నమాట. ఇంకా అంతర్గత వైయక్తిక పత్ర ఆతే హై. రాగాత్మక చెప్పాం కదా ఫ్రెండ్స్‌కి లేకపోతే రిలేటివ్స్‌కి మధ్య ఒకలాంటి రిలేషన్ ఉంటుంది. ఇందులో పర్సనల్ లెటర్స్ అన్నీ వస్తాయి. औपचारिक पत्र में शीर्षक संबोधन विषय की सूचना संदर्भ कलेवर स्वनिर्देश हस्ताक्षर और संलग्नक जरूर होना है అండ్ అఫీషియల్ లెటర్‌లో కంపల్సరీ పైన హెడ్డింగ్ ఉండాలి. సంబోధన ఉండాలి. విషయం సబ్జెక్ట్ ఉండాలి. రిఫరెన్స్ ఉండాలి. మ్యాటర్ ఉండాలి. తర్వాత స్వనిర్దేశ్ అంటే యువర్స్ ఫెయిత్‌ఫుల్ అనేది ఉండాలి. సిగ్నేచర్ ఉండాలి. ఎన్‌క్లోజర్స్ అంటే మనం ఏమైనా జిరాక్స్ కాపీలు పెడితే జిరాక్స్ కాపీలు పెట్టాము అని చెప్పి రాయాలి. ఇలా ఎన్నో సిస్టమాటిక్‌గా ఉంటాయన్నమాట. అఫీషియల్ లెటర్స్ అన్నీ కూడా సిస్టమాటిక్‌గా ఉంటాయి. అది గుర్తుంచుకోండి. అఫీషియల్ లెటర్స్ అన్నీ సిస్టమాటిక్‌గా ఉంటాయన్నమాట. అందులో కంపల్సరీ సిగ్నేచర్ ఇవన్నీ ఉండాలి.
ఇది ఏంటంటే పత్ర లేఖనం యొక్క అవసరం ఏంటి? సంబంధం के आधार पर कितने प्रकार के हैं అని లెటర్ అడిగితే కనుక క్వెషన్ అడిగితే కనుక మీరు ఈ క్వెషన్ రాయాల్సి వస్తదన్నమాట. ఓకేనా? అందుకని ఈ క్వెషన్ కంపల్సరీ చదవాలమ్మాయి. ఒకసారి చదవండి ఈరోజు. ఏదైనా డౌట్ ఉంటే రేపొద్దున మళ్ళీ చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ చూడండి క్వెషన్స్ చెప్తాను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు చూడండి లేటెస్ట్ చెప్తున్నాను. మళ్ళీ ఇందాక క్వెషన్ అయింది కదా అసలు ఔపచారిక అనౌపచారిక అంటే ఏంటి అనేది డెఫినేషన్ అయింది. ఔపచారిక అంటే అఫీషియల్ లెటర్స్, అనౌపచారిక అంటే వ్యవహారిక భాషలో రాసే అన్అఫీషియల్ లెటర్స్. ఔపచారిక పత్ర కంపల్సరీ సిస్టమేటిక్ గా రాయాలి. ఇందులో ఎవరికి రిలేషన్ ఉండదు. అనౌపచారిక పత్రలో రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అవి వాడుక భాషలో ఎలాగైనా రాయొచ్చు. ఇప్పుడు మీకు చూడండి 4 दिन की छुट्टी मांगते हुए अपने कॉलेज के प्रधान आचार्य के नाम एक छुट्टी पत्र लिखिए అన్నాడు. ఇది ఔపచారిక పత్ర అనౌపచారిక పత్ర ఎవరైనా చెప్తారా? ఔపచారిక అనౌపచారిక 4 दिन की छुट्टी చెప్పండి. 4 రోజులు సెలవు అడుగుతూ మీ కాలేజీ ప్రిన్సిపల్ కి ఒక లీవ్ లెటర్ రాయండి. ఔపచారిక పత్ర. ఎందుకు అంటే ఇది ప్రిన్సిపల్ ఒక స్టూడెంట్ మధ్య వీళ్ళ మధ్య ఏమీ రాగాత్మక సంబంధం ఉండదు. ఒక అంటే స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? తను లీవ్ పెడితే ప్రిన్సిపల్ కి లెటర్ రాయాలి. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతే. అంతే తప్ప ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ అనేది లేదు. అందుకని ఇది ఔపచారిక పత్ర. ఔపచారిక పత్ర సిస్టమేటిక్ గా రాయాలి. ఫస్ట్ స్టేషన్ రాస్తాము, తర్వాత డేట్ రాస్తాము, తర్వాత ఇటు సేవామే అని టు అడ్రస్ రాసి ప్రాచార్య మహోదయ్ అంటే ప్రిన్సిపల్ టు ద ప్రిన్సిపల్ కేఎస్ఎన్ సర్కారీ మహిళా కళాశాల అనంతపురము అని రాస్తాం. తర్వాత పూజ్య మహోదయ్ రెస్పెక్టెడ్ సార్ सेवा में निवेदन है कि मैं कल रात से बुखार से पीड़ित हूँ। నిన్న రాత్రి నుంచి నేను జ్వరంతో బాధపడుతున్నాను. मैं बिस्तर से उठ नहीं सकती. మంచం నుంచి లేలేకపోతున్నాను. డాక్టర్ ने कहा कि 4 दिन की आराम लेना होगा. డాక్టర్ ఏం చెప్పారు? 4 రోజులు సెలవు తీసుకోమన్నారు. విశ్రాంతి తీసుకోమన్నారు. इसलिए विनती करती हूँ कि ఆరాం లేనా అంటే ఏంటి? విశ్రాంతి తీసుకోవడం. इसलिए विनती करती हूँ कि ఇందువల్ల నేను ప్రార్థిస్తున్నాను కి ఏమనగా मुझे दी से दी तक 4 दिन की छुट्टी मंजूर करे. నాకు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 4 రోజులు సెలవు మంజూరు చేయండి. సధన్యవాద్ ధన్యవాద్ అంటాం. థ్యాంకింగ్ యూ సార్ అంటాం కదా, అది సధన్యవాద్. ఆప్కా వినమ్ర విద్యార్థిని, మీ యొక్క వినయపూర్వకమైన విద్యార్థిని. కేసునీత అని నీ హస్తాక్షరం అంటే సైన్ చేస్తాం అన్నమాట. చేసి ఇటు ప్రేషక్ అని మళ్ళీ నీ అడ్రస్ రాస్తావు. కేసునీత క్రమ సంఖ్య బీకామ్ ఫస్ట్ ఇయర్ అని లేకపోతే బీజెడ్సి ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ కేఎస్ఎన్ సర్కారీ మహిళా కళాశాల అనంతపురం. క్రమ సంఖ్య అంటే మీ రోల్ నెంబర్ వేస్తాం. ఈ రకంగా ఏ ప్లేస్ లో ఏదేది పెట్టాలి అది పెట్టాలి కంపల్సరీ. అనంతపురం ప్లేస్ లో అనంతపురం ఉండాలి, ఇటు టూ అడ్రస్ ఉండాలి. పూజ్య మహోదయ్ అంటే రెస్పెక్టెడ్ సార్ అనేది సంబోధన ఉండాలి. కలేవర్ ఈ పేరాన్ ఏమంటారు? కలేవర్ అంటారు అనమాట. కలేవర్ ఉండాలి. సధన్యవాద్ ఆప్క వినమ్ర విద్యార్థిని అనే ఈ ప్లేస్ ని స్వనిర్దేశ్ అంటారు. స్వనిర్దేశ్ ఉండాలి, హస్తాక్షర్ ఉండాలి, ప్రేషక కంపల్సరీ ఫ్రమ్ అడ్రస్, నీవెవరు అనేది కూడా ఇక్కడ ఉండాలి. అన్ని చూడండి నేను ఒక్కొక్క లైన్ లో ఎలా ఉన్నది అంతా ఒకటే లైన్ ఉండాలన్నమాట. ఒకటే అండర్లైన్ అంటే ఒకటే మీకు చూడండి బార్డర్ లైన్ వేసాను. ఆ బార్డర్ ప్రకారమే అన్ని ఉండాలి. ప్లస్ అన్ని కామా 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 పెట్టి లాస్ట్ లో ఫుల్ స్టాప్ ఉండాలి. ఇంకా అన్ని ఇప్పుడు సునీత ఉంది, నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏ క్లాస్ లో బీకామ్ లోది, బీకామ్ ఎక్కడ కేఎస్ఎన్ ఎక్కడ అనంతపురం. అంటే అన్ని ఈ మోడల్లోనే ఉండాలన్నమాట. అంతేగాని పైనేమో కే సునీత, ఆ పైనేమో కేఎస్ఎన్, మళ్ళీ కిందకి వచ్చేమో బీకాము, కింద వచ్చి క్రమ సంఖ్య, ఆ కింద వచ్చి అనంతపురం అలా రాయకూడదు. అన్ని సిస్టమేటిక్ గా రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇది చుట్టి పత్ర, ఇది ఔపచారిక పత్ర. రెండోది వచ్చేటప్పుడు చూడండి ప్రాధ్యాపికకి నౌకరీకి लिए किसी कॉलेज के प्रिंसिपल के नाम एक आवेदन पत्र. లెక్చరర్ పోస్ట్ ఉద్యోగం కోసం ఏదైనా కాలేజీ ప్రిన్సిపల్ కి లెటర్ రాయమని. ప్రాధ్యాపిక, ప్రాధ్యాపక్ అంటే పుంలింగం లెక్చరర్, ప్రాధ్యాపిక అంటే స్త్రీలింగం లెక్చరర్. ఉద్యోగం అంటే లెక్చరర్ ఉద్యోగం కోసం ఏంటంటే మీ కాలేజీ ప్రిన్సిపల్ కి ఒక లెటర్ రాయమని. ఎలాగా మన కాలేజీలో ఏదో ఉద్యోగం ఉంది,
హిందీ లెక్చరర్ పోస్ట్ ఖాళీ ఉంది. అది పేపర్లో వేస్తారు. పేపర్లో వేసినప్పుడు అది చూసి నేనేమైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా అప్లై చేసుకోవడానికి నువ్వు ఎలా లెటర్ రాస్తావు ప్రిన్సిపల్కి, ఆ లెటర్ రాయి అని అందాం. అనంతపురం డేటు, ప్రేషక్ అంటే ఫ్రమ్ అడ్రస్. ఫస్ట్ మనం ఎవరమో చెప్పాలి అనమాట ప్రిన్సిపల్కి. మనం ఎవరికో ఒక ఆఫీసర్కి లెటర్ పెట్టేటప్పుడు అతనికి మనం ఎవరమో తెలియాలి కదా. అందుకు ముందు మనం లెటర్ ముందు మన అడ్రస్ రాస్తాం. ప్రేషక్ అని చెప్పేసి పెట్టేసి మనం రాస్తాం అన్నమాట. అది ఒక్క నిమిషం. ఈ రకంగా ఏంటి చూడండి అమ్మాయిలు, మీకు చూడండి ఈ రకంగా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాస్తారు. సేవామి అంటే టు అని అర్థం. ప్రాచార్య మహోదయ్ కేఎస్ఎన్ సర్కారీ మహిళా కళాశాల అనంతపురం. పూజ్య మహోదయ్ అంటే రెస్పెక్టెడ్ సార్. ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ మన రాయాలి, తర్వాత సేవామి అని వాళ్ళ అడ్రస్ ప్రిన్సిపల్ అడ్రస్ రాసి, తర్వాత पूज्य महोदय नमस्कार, कल के समाचार पत्र में मैंने एक विज्ञापन देखा कि आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है. ఇంకా నమస్కారం అని చెప్పి నేను నిన్న వార్తాపత్రికల్లో ఒక విజ్ఞాపన దేకా, ఒక ప్రకటన చూశాను. ఏంటి, आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है, మీ కాలేజ్లో ఒక హిందీ లెక్చరర్ యొక్క అవసరం ఉందనేది చూశాను. హిందీ ప్రాధ్యాపికకి జరూరత్ హై అంటే హిందీ లెక్చరర్ అవసరం ఉందని నేను కల్ విజ్ఞాపన దేక అంటే ఏంటి, కల్కే సమాచార పత్రం నిన్న వార్తాపత్రికల్లో ఒక ప్రకటన చూశాను అని. मैं इस पद के लिए योग्य समझती हूँ, నేను ఈ పోస్ట్ కి యోగ్యుని అని అనుకుంటున్నాను. మేరీ యోగ్యతాయి इस प्रकार है, నా యొక్క క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. मैंने श्री वेंकटेश्वर विश्वविद्यालय से एमए हिंदी परीक्षा प्रथम श्रेणी में पास की. నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ హిందీ పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ముజే 65% అంక మిలే, నాకు 65% మార్కులు వచ్చినాయి. అసలు ఈ ఎంఏ ఇప్పుడు హిందీ లెక్చరర్ పోస్ట్ కి ఏంటి అంటే 55% మార్కులు కంపల్సరీ వచ్చి ఉండాలి, ఎంఏ పాస్ అయ్యి ఉండాలి అనమాట. అందుకని నేను వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంఏ పాస్ అయ్యానని చెప్పి మీ క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలి అక్కడ. ఇంకా హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళ యొక్క సాహిత్య రత్న పరీక్ష కూడా పాస్ అయ్యాను. ఇంకా హిందీ ఇంగ్లీషు టంకన్ కి హయ్యర్ పరీక్ష అంటే ఏంటి, టంకన్ ఏంటి టైపింగ్ మాట, టైపింగ్ హయ్యర్ పరీక్ష కూడా పాస్ అయ్యాను అని చెప్పేసి మొత్తం మన క్వాలిఫికేషన్స్ అన్ని అక్కడ వివరించాలి అన్నమాట. ఇంకా మనం ఏం చెప్పొచ్చు, मैं 26 साल की युवती हूँ, నేను 26 ఏళ్ల వయసు గల యువతిని. और एक गरीब परिवार का हूँ, మరి ఒక పేద కుటుంబానికి చెందిన దాన్ని. मैं आपके विश्वास दिलाती हूँ, मैं अपना काम कर्तव्यबद्ध करूँ, నేను మీకు నమ్మకం ఇస్తున్నాను ఏంటంటే నేను నా పనిని కర్తవ్యబద్ధంగా చేస్తాను, బాధ్యతాయుతంగా పనిచేస్తానని మీకు నమ్మకాన్ని కలిగిస్తున్నాను. ముజే ఇస్ పద్ పర్ నియుక్తి కర్నే కి కృపా కీజియే, అందువల్ల దయచేసి నన్ను ఈ పదవిలో నియమించే ఏర్పాటు చెయ్యండి. అంటే నాకు ఈ పోస్టు దయచేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించండి అని చెప్పేసి నువ్వు ప్రిన్సిపల్ కి లెటర్ రాస్తావు అన్నమాట. ఇంకా ధన్యవాద్ అని అక్క వినమ్ర అని కే ప్రతిమ అనిపేసి పెట్టేస్తున్నాం. మీ విధేయురాలు విధేయురాలు అని చెప్పేసి ప్రతిభ అని పెడతాం. సంలగ్న అని జీవన వృత్తి పత్ర అంటే ఏంటి, బయోడేటా ఫామ్. జీవన వృత్తి పత్రనే బయోడేటా ఫామ్ అనేసి అంటన్నమాట. ఈ రకంగా ఏంటంటే కాలేజ్ ప్రిన్సిపల్ కి మనం లెటర్ రాస్తున్నాం అన్నమాట. ఏది, ఒక హిందీ లెక్చరర్ పోస్ట్ కి. ఇది కూడా ఔపచారిక పత్రే, అఫీషియల్ లెటర్. నెక్స్ట్ చూడండి, హిందీ सीखने के विषय में मित्र को पत्र लिखिए, హిందీ నేర్చుకోవడం గురించి మీ ఫ్రెండ్ కి లెటర్ రాయండి. అనంతపురము డేట్. ఇది ఎందులోకి వస్తుందమ్మా, ఔపచారికలోకి వస్తుందా అనౌపచారికలోకి వస్తుందా చూడండి, అనౌపచారికలోకి వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రెండ్ కి సంబంధించి ఫ్రెండ్స్ కి రాసుకుంటున్నాం కదా, ఫ్రెండ్స్ కి రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇవి అనౌపచారిక అంటే ఏంటి, మామూలు జనరల్ గా రాసేయచ్చు, వాడుక భాషలో రాసేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఇది అనౌపచారిక పత్రం అనేసి చెప్పవచ్చు.
డేట్, స్టేషన్, ఇటు ప్రియమిత్ర ప్రభ అని చెప్పి, ఇంకా మిత్ర పుంలింగ, మిత్ర స్త్రీలింగ, प्रणाम मणि, यहाँ मैं कुशल हूँ, मेरी पढ़ाई भी अच्छी तरह चल रही है, आशा है कि वहाँ सब कुशल है. ఇంకా ఏంటంటే యహా మై కుశల్, ఇక్కడ నేను బాగున్నాను, నేను చదువు బాగా చదువుకుంటున్నాను, నా చదువు మేరీ పడాయి బి అచ్చి తరహ చల్ రహా హై, నా చదువు కూడా బాగా సాగుతుంది. ఆశా హై కి వహా సబ్ కుశల్ హై, నేను ఆశిస్తున్నాను ఏంటంటే అక్కడ మీరంతా కుశలమని నేను ఆశిస్తున్నాను. అంటే అంత ఇది జనరల్ గా ఉంటదన్నమాట. రిలేటివ్ గా ఉంటదన్నమాట. యహా మేరీ కక్షాయే शुरू हो गई हैं, ఇక్కడ నా క్లాసులు స్టార్ట్ అయింది. मैं डिग्री में द्वितीय भाषा के रूप में हिंदी को लेकर पढ़ रही हूँ, నేను డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ తీసుకొని చదువుతున్నాను. यहाँ हमारे प्राध्यापिका महोदय हिंदी को बहुत ही सरल एवं व्यवहारिक ढंग से पढ़ा रहे हैं, ఇక్కడ మా టీచరు హిందీని చాలా ఈజీగా వాడుక భాషలో చెప్తున్నారు. भारत जैसे बहुभाषी देश में हिंदी की आवश्यकता को हमने स्पष्ट किया. భారతదేశం లాంటి బహుభాషిది అంటే यहाँ अनेक भाषाएं बोलने वाले लोग हैं भारत में, అంటే ఇక్కడ భారతదేశంలో ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. इन सब लोगों को संपर्क करने के लिए एक ही भाषा है హిందీ, ఇంకా వీళ్ళందరినీ కలపగలిగే భాష ఒకటే ఉంది, ఏంటి అంటే అది హిందీ. వేరు వేరు భాష వాళ్ళందరూ కూడా కలిపి మాట్లాడుకోవడానికి ఇదే ఉపయోగపడుతుంది. हिंदी भाषा की संवैधानिक स्थिति, राजभाषा हिंदी आदि विषयों से अब मैं परिचित हो रहा हूँ. హిందీ భాష యొక్క సంవైధానిక స్థితి అంటే ఏంటి, రాజ్యాంగ స్థితి అంటే ఏంటి, భారత రాజ్యాంగంలో హిందీకి ఉన్న స్థానం ఏంటి, హిందీ మన యొక్క దేశ రాజభాషగా ఎలా అయింది, మొదలైన విషయాలన్నిటి గురించి కూడా నాకు ఇప్పుడు తెలుసు. అంటే ఏంటి, హిందీ రాజభాషగా మనం భారతదేశం యొక్క రాజ్యాంగం ఒప్పుకుంది. ఇంకా మన అఫీషియల్ లాంగ్వేజ్, మనం ఆఫీస్ పనులన్నీ కూడా హిందీ ద్వారానే చేసుకుంటాం. అన్ని స్టేట్లు లెటర్లు రాసుకునేటప్పుడు ఒక స్టేట్ హిందీలోనే రాసుకుంటాం. కానీ ఏంటంటే కొంతకాలము భారతదేశ ప్రభుత్వం ఏంటంటే ఇంగ్లీష్ లో చేసుకోమందని అందరూ ఇంగ్లీష్ లో చేసుకుంటున్నారు, కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే హిందీలోనే చేసుకోవాలి. ఎందుకంటే మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, హిందీ మాట. అని ఇవన్నీ ఇంకా రాజభాష గురించి అన్ని విషయాలు మా టీచర్ మాకు చెప్పారు, అవన్నీ నాకు తెలుసు. అమ్మాయి పరిచితం, వాటన్నిటి నుంచి నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అగలీ బార్ జబ్ హమ్ మిలేంగే తో జరూర్ ఇన్ సబ్ విషయం పర్ చర్చా కरेंगे, నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు వీటన్నిటి గురించి నేను చర్చిస్తాను. ఆశా హై కి తుమ్ భీ ఆజ్ సే హిందీ సీఖనా ఆరంభ కరోగే, నేను ఆశిస్తున్నాను ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు కూడా హిందీ నేర్చుకుంటావని నేను ఆశిస్తున్నాను. తుమ్హారా ప్రియ మిత్ర ప్రతిభ అని చెప్పి, ఇంకా తుమ్హారా ప్రియ మిత్ర అంటే నీ ఫ్రెండ్, యువర్స్ అంటే నీ ప్రియమైన మిత్రురాలు కే ప్రతిభ అని చెప్పేసి మనం రాస్తాం. అంటే ఏంటి, ఈ యొక్క అనౌపచారిక పత్రిక కాబట్టి దీన్ని జనరల్ గా రాసేస్తాం అన్నమాట. ప్రియమిత్ర, ప్రియమైన అలా రాసేస్తుంటాం అన్నమాట. అదే అఫీషియల్ లెటర్స్ లో అలా రాయం మనం. నెక్స్ట్ చూడండి, किसी पुस्तक विक्रेता के नाम पर आवश्यक पुस्तकें मांगते हुए भेजने के लिए पत्र लिखिए. మనకి ఇక్కడ చూడండి, అనంతపురంలో బుక్స్ దొరకట్లేదు, మనకి హిందీ పుస్తకాలు హైదరాబాద్ లో దొరుకుతున్నాయి. అప్పుడు హైదరాబాద్ లో ఏదైనా బుక్ షాప్ కి మనం ఒక లెటర్ రాసి, మాకు బుక్ షాప్ వాళ్ళకి లెటర్ రాసి మాకు బుక్స్ పంపించండి అని చెప్పేసి మనం లెటర్ రాయొచ్చు అన్నమాట. అలాగా అనంతపురం డేటు, ప్రేషక్ అని చెప్పేసి ఫస్ట్ మన అడ్రస్ రాసేస్తాం. కే ప్రతిభ, ఇంటి నెంబరు, స్నేహపురి కాలనీ, అనంతపురం అని చెప్పేసి మనం వరుసగా రాసేసుకోండి. అన్ని కామాలు పెట్టి లాస్ట్ పునః స్టాప్ పెడతాం. సేవామి అని చెప్పేసి తర్వాత టు అడ్రస్ రాస్తాం. ఎవరికి, బుక్ షాప్ వాడికి రాయాలి. ఇక్కడ అడ్రస్ తప్పుంది, ప్రబంధక్ అని చెప్పి, తర్వాత విజ్ఞాన పుస్తక మందిర్ హైదరాబాద్ అని చెప్పేసి ఏదైనా పుస్తకాల షాప్ పేరు రాసి కింద హైదరాబాద్ అని చెప్పేసి టు అడ్రస్ వాళ్ళ అడ్రస్ రాస్తాం అన్నమాట. पूज्य महोदय, आपसे प्रार्थना करते हैं कि हमारे कक्षा के हिंदी विद्यार्थियों के लिए निम्नलिखित पुस्तकें वीपीपी के द्वारा भेजने के लिए प्रार्थना करें. మనం లెటర్ రాస్తాం అన్నమాట. రెస్పెక్టెడ్ సార్, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఏంటంటే మా కక్షాకి విద్యార్థులకి, మా తరగతిలోని హిందీ విద్యార్థుల కోసం నిమ్నలిఖిత పుస్తకే కింద రాయబడిన పుస్తకాలని వీపీపీ ద్వారా भेजने के लिए प्रार्थना करें. వీపీపీ అనే పథకం ద్వారా పంపించాలని నేను ప్రార్థిస్తున్నాను. आपकी सूचना के अनुसार अग्रिम राशि के रूप में 150 रुपये भेज रही है. మీ సూచన ప్రకారం మేము అగ్రిమ రాశి అంటే ఏంటి, అడ్వాన్స్ గా 150 రూపాయలు పంపుతున్నాను.
ఉచిత కమిషన్ దేనికి కృపా कीजिए నాకు వీలైనంత కమిషన్ మాకు ఇచ్చేందుకు ప్రయత్నించండి అంటే ఏంటి ఇప్పుడు ₹100 పుస్తకం ఉందనుకోండి ₹10 కమిషన్ ఇస్తే మనకి ₹90కి బుక్ వస్తుందన్నమాట అలా తక్కువ రేటుకి మాకు పుస్తకాలు వచ్చేలాగా చెయ్యండి అని చెప్పేసి మనం పుస్తక షాప్ వాడికి పుస్తకాల షాప్ వాడికి లెటర్ రాస్తాం అన్నమాట ఆ షాప్ వాడికి బుక్స్ పంపించమని లెటర్ రాస్తాం ఆ రాసే ముందు ఏంటి ఎన్ని పుస్తకాలు కావాలి ఆ పుస్తకాల పేర్లు ఏంటి దాని రైటర్ రచయిత పేరు కూడా కంపల్సరీ రాయాలన్నమాట రాసి ఎన్నెన్ని పుస్తకాలు కావాలి అనేది 10 పుస్తకాలు కావాలని ఆ కాపీలు వేస్తాం ఇంకా आपका విశ్వాస పాత్ర అంటే మీ నమ్మకస్తుడు కే ప్రతిభ అని చెప్పేసి మన మీ విశ్వాస పాత్ర అంటే లేడీ అవుతుంది రాసి మనం ఇలా లెటర్స్ రాస్తామన్నమాట మీకు పరీక్షల్లో ఏమంటాడు కిసి పుస్తక విక్రేతకే నామ్ పర్ आवश्यक పుస్తకం ఏదైనా పుస్తకాల షాప్ అతనికి విక్రేత అంటే అమ్మే అతను అని అమ్మే అతనికి అవసరమైన పుస్తకాలు కావాలి అని అడుగుతూ మీరు ఒక లెటర్ రాయండి అని చెప్పేసి ఆ అని అడగొచ్చు లేదంటే హిందీ సీఖనేకి విషయమే మిత్రకో పత్రకి హిందీ నేర్చుకోవడం గురించి ఈ యొక్క ఫ్రెండ్స్ కి లెటర్ రాయండి అనొచ్చు అలాగే ఏంటంటే ప్రాధ్యాపికకి నౌకరీకి వెళ్ళి అంటే లెక్చరర్ ఉద్యోగం కోసం ఏదైనా కాలేజ్ ప్రిన్సిపల్ కి లెటర్ రాయమని అడగచ్చు నెక్స్ట్ ఇంకో లెటర్ ఏంటి అంటే 4 రోజులు సెలవు అడుగుతూ మీ యొక్క ప్రిన్సిపల్ కి లెటర్ రాయండి అని చెప్పేసి అడగచ్చు ఈ రకంగా మీకు ఏంటంటే 4 లెటర్స్ సిలబస్ లో ఉన్నాయి ఆ లెటర్స్ 4 బాగా చూసుకోవాలి నెక్స్ట్ మీకు ఇందాక క్వశ్చన్ చెప్పాను కదా पत्र लेखन की आवश्यकता क्या है संबंधों के आधार पर पत्र लेखन कितने प्रकार के हैं అని చెప్పాను కదా ఆ రకంగా ఆ రెండు ఉంటాయి అన్నమాట ఆ రెండు లెటర్స్ ని అదే ఆ క్వశ్చన్ ఉంటుంది ప్లస్ ఈ 4 లెటర్స్ మీకు ఎగ్జామ్స్ కి రావచ్చు అన్నమాట అర్థమైందా అందుకే మీరు అందరూ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని చదవాలి లెటర్స్ కూడా మీరు బాగా చూసుకోవాలి ఆ లెటర్స్ 4 లెటర్లు చూసుకోవాలి 4 మీకు 2 లెటర్లు గ్యారంటీగా వస్తాయి ఓకేనా ఇంకా చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి ఆ లెటర్స్ లో అడగండి ఇంకా చూడండి ఒకసారి అందరూ లెటర్స్ అన్ని మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా చూసుకోండి ఒక్కసారి ఎక్కడెక్కడ ఏమైనా వర్డ్స్ తప్పులు ఉన్నాయేమో వర్డ్స్ ఏమైనా అర్థం అవ్వలేదు అంటే చెప్పండి నాకు ఎం నందిని ఏ క్లాస్ అమ్మా ఓకే ఓకే ఎంపీసీఎస్ సఫియా అంజం షేక్ యాస్మిన్ బాను యాస్మిన్ బాను ఏ క్లాస్ యాస్మిన్ బాను ఎంసీసీఎస్ కదా Yes, ma'am. వచ్చారు ఎవరున్నారు లక్ష్మీ వినీల పల్లవి వచ్చిందా లక్ష్మీ వినీల ఓకే సుప్రియ వచ్చిందా సుప్రియ రాలేదు సుప్రియ రాలేదు లావణ్య లావణ్య తర్వాత తేజాంజలి కే జ్యోతి Present, ma'am. ఓకే నెక్స్ట్ సుమా సుమా రాలేదు పి గౌతమి సాకే కవిత మేలు వీళ్ళు ఎవరు ఈ మిగతా ఆన్లైన్ క్లాసులకి రావట్లేదా వీళ్ళు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తున్నాయి వస్తున్నారు మ్యామ్ గౌతమి అయితే అన్ని క్లాసెస్ కి వస్తుంది మ్యామ్ ఈ రోజు ఎందుకో మిస్ అయింది ఎవరు పప్పూరు గౌతమియా అవును మ్యామ్ ఎంపీసీఎస్ మ్యామ్ ఆ అమ్మాయి తర్వాత రుద్రంపల్లి హిమబిందు మా క్లాసే మ్యామ్ ఎంపీసీఎస్ఏ ఆమె వస్తుందా వస్తుంది మ్యామ్ ఈరోజు బట్ రాలేదు నాట్ రెగ్యులర్ మ్యామ్ మోస్ట్ రెగ్యులర్ కాదు ఇర్రెగ్యులర్ సాకే కవిత ఎంపీసీఎస్ఏ మ్యామ్ ఇందాక వచ్చింది మ్యామ్ ఫస్ట్ స్టార్టింగ్ మా అందరికంటే ముందే యాడ్ అయింది ఓకే తర్వాత హరీష్ సదాఫ్ వచ్చింది లావణ్య భుజగాని లావణ్య వడ్డే తేజాంజలి కదిరి అఫియా
తర్వాత తలారి సుప్రియ, మేకల పల్లవి, వాళ్ళంతా ఎలక్ట్రానిక్స్ మ్యామ్. మేకల పల్లవి ఆ అమ్మాయి రాలేదు. వీళ్ళందరూ మిగతా క్లాసులకు వస్తున్నారా అసలు? మళ్ళీ అన్ని ఆన్లైన్ క్లాసెస్ జరిగిపోతున్నాయి కదా మీకు అందరికి. మీకు ఏంటంటే కంపల్సరీ ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవ్వాలి అందరూ. అటెండెన్స్ కంపల్సరీ. ఆ అటెండెన్స్ మీకు ఏంటంటే ఇప్పుడు స్కాలర్షిప్లకి అన్నిటికీ కూడా ఇదే పంపిస్తారు మీకు. ఈ అటెండెన్సే చూస్తారు. స్కాలర్షిప్లో అన్నిటిలో ఇదే అటెండెన్స్ చూస్తారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు హాల్ టికెట్లు మీకు ఎగ్జామ్స్ రాయాలన్నా హాల్ టికెట్స్ రావాలన్నా ఈ అటెండెన్స్ అన్ని లింక్ అయ్యి ఉంటాయి. అర్థమైందా? ఎవరు కూడా క్లాసులు మానద్దు, ఆన్లైన్ క్లాసులు ఎవరు మానద్దు. అందరు రండి. ఇంకా మిగతా పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ చెప్పండి క్లాసులు ఉన్నాయి కంపల్సరీ రావాలి అనేసి చెప్పండి అమ్మాయిలు. ఓకేనా? నెక్స్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, కలవట్లేదు. అందులో మీకు ఇంకా అమ్మా ఈ లెసన్స్ అన్ని మళ్ళీ నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాను. మీరందరూ కూడా యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. మీకు లెసన్స్ అన్ని మీకు లింక్స్ పెడతాను. ప్లస్ ఈవినింగ్ ఈ రోజు ఏంటంటే నిన్న క్విజ్ 2-3 బిట్లు కొంచెం అది అయింది కదా, నిన్న ఫోన్లో అడ్జస్ట్ చేస్తుంటే కష్టమైంది. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఆ లింకులన్నీ పెడతాను. ఈ రోజు గజ్జి సందేశ్ మీద పెడతాను. ఆ యొక్క బిట్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసి క్విజ్ ఫిల్ చేయండి. మార్క్స్ అవన్నీ కూడా మేము రిజిస్టర్లో ఎంటర్ చేస్తాం అనమాట. అందరూ కంపల్సరీ ఈ యొక్క ఆన్లైన్ క్విజ్లో అటెండ్ అవ్వాలి. అలాగే రేపు కహానీ మంజరి మీద క్విజ్లు 15 బిట్స్, 2 మార్క్స్ ఈచ్, 30 మార్క్స్ టోటల్. అర్థమైందా? 2 మిడ్ల కింద పెట్టుకున్నాను నేను. ఈ 2 మిడ్ల కింద మీరు ఈ రోజు రేపు రాయాలి. ఎల్లుండి కూడా మళ్ళీ గ్రామర్ మీద ఒకటి పెడతాను. అందరూ కూడా కంపల్సరీ ఫిల్ చేయండి అంతా. ఓకేనా? ఓకే మేడం. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. మేడం వెంటనే ఇంకా క్లాస్ అయ్యిందని ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నారు చూడండి అందరూను. లెటర్స్ అన్ని అర్థమైనాయి కదా? ఈ 4 Yes, లెటర్స్ ma'am. నుంచి మీకు ఇస్తారన్నమాట. నెక్స్ట్ రేపు అది ఏంటి జనరల్ గ్రామర్ అయి చెప్పమంటున్నారు. జనరల్ గా చెప్తాను. ఓకేనా? ఓకే మేడం. ఇంకేంటమ్మాయిలు? ఓకే మేడం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా లెసన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఓకే కదా? మీకే బోర్ కొడుతున్నట్టుందా? ఇంకా సెకండ్ సెమిస్టర్ మొదలు పెట్టినా లేదంటే చెప్పి లెసన్స్ విని బోర్ పడుతుంది నాకు కూడా. సెకండ్ సెమిస్టర్ మొదలు పెట్టేస్తానేమో అనిపిస్తుంది నాకైతే. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? హలో ఎస్ మ్యామ్. హలో సెకండ్ సెమిస్టర్ మొదలు పెట్టమంటారా? వద్దులేండి మ్యామ్. ఇంకా వద్దులే, పరీక్షలు అయిపోయాక మొదలు పెడతాను. ఓకే మేడం. ఇంకా ఎగ్జామ్స్ ఇంకా టైం టేబుల్ వస్తుంది, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయమ్మా. ఓకే. ఇంకా చెప్పండి.